గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తత్తో జయముదీరయేత్. అపార కరుణా సింధు జ్ఞానం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాన్వహం. శ్రీ గురుభ్యో మహాగణాధిపతయే నమః. ఈ శ్రీ శివభక్త విలాసం పెరే పురాణ కథలు అన్నమాట. దాంట్లోంచి ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నామంటే అంటే శివభక్తుల కథలు ఇవన్నమాట. ఇది దీంట్లో ఇప్పుడు ఎపిసోడ్ ఒకటే చెప్పుకున్నాం, రెండులో చెప్పుకోవాలి కంటిన్యూషన్. ఒకటిలో ఏం చెప్పుకున్నట్టే ఈ పురాణ శ్రవణం చేత మీరు సకల సంశయాలను విచ్ఛిన్నం చేసుకోగలరు అని చెప్పుకున్నాం. ఇప్పుడు రెండోది ప్రశ్న విధి. ఋషులు ఇలా ప్రశ్న చేస్తున్నారు. ఓ సూతమునిద్ర, ఉత్తమమైన భక్తుల మహిమను తెలిపే శ్రీ శివభక్త విలాసము అను పురాణమును మాకు ప్రవచించి జాత్యాదులు అన్నీ మిథ్యాగునట్లు చేయము. సూతుడు ఏమని చెప్తున్నాడంటే కలియుగములో వేద పాఠన క్రమము లోపించను, యాగక్రియాదులు సన్నగిలను, అష్టాంగ యోగాదులు వినష్టములను, గురు శిష్య సంబంధములు ఫేలముగా ఉండను. ఇట్టి అస్తవ్యస్త పరిస్థితుల్లో సకల జీవుల యందు దయా మైత్రి ప్రేమ కలిగి పరమశివుని యందు దృఢభక్తి కల ఉపమన్యు అనే మహర్షి ఉపదేశరూపముగా ఈ భక్త విలాసముల పురాణము ఆవిర్భవించును. అది విన్నంతనే శివుని యందు ఉత్తమ భక్తి జన్మించును, అంటే ఉత్తమ భక్తి జనించును. ఆ భక్తిచే మృత్యువును అతిక్రమించగా పునర్జన్మ బాధ నశించును, సంసారము శమించును. శివుడు జీవుని తన ప్రతిబింబముగా సృష్టించి అతని జాత్యాదులు ఏర్పరిచి ప్రవర్తింపచేయును. మరలా వాటిని తన కొరకైన భక్తిచే నివర్తింపచేయును. శివుని యందు అనన్యమైన భక్తి అవ్యాజ ప్రేమ గల మహాత్ములు పాపములను ప్రక్షాళన చేసుకుని సర్వాత్మన సత్పురుషులుగా స్మరింపబడు వారిని గురించి మీకు వినిపించదను. బ్రహ్మజ్ఞానులకు మునులారా ఆకర్ణించండి. దక్షిణ భారతదేశమునందు క్షీరసాగరం నుంచి జనించిన కౌస్తుభం వంటి దేశం గలదు. ఇది స్వర్గ ప్రతిబింబమా అనిపించడి ఆ ప్రదేశములకు శివులకు అతి ప్రియమైన కాంచీపురము కలదు. అది బ్రహ్మకు విష్ణువులకు మునితులకు తపసిద్ధిని కలుగజేసిన పవిత్ర క్షేత్రము కాంచీపురం. జగన్మాతకు కామాక్షిదేవికి ఆటపట్లు. అతట పరాకాశ గుహను ఆశ్రయించిన శ్రీ మహావిద్యా ప్రకాశమానముకు శివుడు అక్కడ వేదమే మూలముగా గల ఏకాంబర వృక్ష రూపముతో వెలిసి దాని మొదట తపోనిష్ఠులై సన్నిధి చేసి ఉండను. ఆ ప్రాంతము తన పవిత్రత చేత తన తపస్థితిని శీఘ్రముగా కలుగజేయను. అతట శివభక్తులు తపోనిష్టాగరిష్ఠులు అగు వశిష్ఠాది మునీశ్వరులు కేవలం కామాక్షి ప్రాణేశ్వరుడు ఏకాంబరేశ్వరుని సంతోషపెట్టుట కొరకే తపోవ్రతమును అవలంబితురు. ఒకసారి మలయాజలవాసి లోపాముద్ర మనోవల్లభుడైన అగస్త్య భగవానుడు శక్తి క్షేత్రమైన ఆ కాంచీపురములకు విచ్చేసను. ఆయన చూసి ముళ్ళందరూ ప్రణమిల్లి విధి విధానంగా పూజించిరి. సుఖాసీనుడైన కుంభసంభవుని సనాతన ధర్మపులైన మహర్షులు భక్తితో అంజలించి వినమ్రులై అడిగిరి. పూజ్య అగస్త్య మహర్షి, అగస్త్య భగవానుడా, నీవు సర్వజ్ఞుడు దయానిధివి, మా సంశయం ఒక దాన్ని తీర్చుము. మేము చిరకాలంగా తపము చేసింటిమి, అనేక క్రతువులు ఆచరించటమి, మహాదేవుని ఎంతగానో పూజించినను అంతరంగ శుద్ధి కలగలేదనిపిస్తున్నది. విశేషములందు ఆశ రేపు రజోగుణము నశించినను మా మనసు ఎందుకు ఇంకనూ చంచలంగానే ఉన్నది. కనుక ఓ మునీశ్వర, మాకు ముక్తి మార్గం చూపుము అని ప్రార్థించిరి. అగస్త్య భగవంతుడు ఇట్లు భాషించను. అవ్యయుడు శివాప్రియుడు అయిన మహాదేవుని యందు మహోన్నతమైన భక్తిని పొందక ఇతర మార్గంలో 100 కల్పములు శ్రమించినను ముక్తి కలుగుట లోకనాశం కలగదు. భక్తి అంటే సర్వత్యాగమును గ్రహించవలను. పరమేశ్వరుని యొక్క చరణారవిందములంత పరిపూర్ణ దాస్యభావము మొలకెత్తవలే. సర్వజ్ఞులకు సర్వేశ్వర కుమారుడై తాను స్వయం సకలజ్ఞుడై భాషించిన మయూరవాహన కుమారస్వామి ఉపదేశించిన భక్తితత్వమును మీకు ఇప్పుడు వివరించదు. ఈ తత్వార్థ శ్రవణము చేతనే జీవుడు భావబంధ విముక్తులగును, శుద్ధ మనస్కులై వినుగా విందురుగాక. అనేక ధాతు సంయోగంతో చిత్ర విచిత్ర వర్ణములతో శోభిస్తూ భూతగణములతో కూడి జాలువారే శలయాళ్లతో దర్శనీయమై అనేక వృక్షములతో కిక్కిరిసి వివిధ ప్రసూన విరాజమాన వితాన పరివృతమైన క్రూర సాధు సంతాన సుకులమై మిక్కిలి ఆశ్చర్యకర సన్నివేశములతో కూడి
కాంతిపుంజములు అది వెళ్ళి విరుస్తూ మేడలతోనూ మిద్దెలతో పరివేషించబడి వెలసిల్లే ఆ కైలాస గిరీంద్ర శిఖరంపై వెండి రూపాంతరమై భోగవతిపురము విరాజులను. ఆ నగర మధ్యమున నవరత్న ఖచ్చిత సువర్ణ సింహాసనమున పార్వతీ సమేతుడై పరమేశ్వరుడు సుఖాసీనుడయ్యను. ఇలా కొలువు తీరున్న మహాదేవుని చెంత ఆదిత్యులు, మరుత్తులు, దేవతలు ఇతరులందరూ కూడా ప్రముఖ వంద్యమాగల గణము మొదలైన వారు వేరువేరు దేవతా సమూహంలో ఆ దేవదేవుని దట్టముగా చుట్టి ఆనందతుందిల హృదయారవిందులై అంటే ఆనందం కలిగిన వాళ్ళై భక్తియుక్తులై సేవించుకుని చూడది. వారందరూ అనంగుని వీరంగముతో భంగపరిచిన లింగరూపి శివుని హృదయంగముగా నామకీర్తనలతో స్తోత్రములతోనూ నానా విధములైన వాద్య ఘోషలకు అనువర్తితమైన నృత్య గానములతోనూ సంతుష్టి చేస్తుండ్రి. తాము కూడా పరిశుష్టులు అవుతుండ్రి. అట్టి శివుని అతి సమీపములో సౌనకాది మునులతో పరివేషించుడై ఉపమన్యు మహర్షి శివకథామృత పానముతో ఉన్మత్తుడై తన అనుభూతిని వారితో పంచుకొనగా రెట్టించిన ఆనందంతో ఉప్పొంగుతుండెను. ఆ సమయమున హఠాత్తుగా ఆకాశమున కోటి సూర్యుల ప్రకాశంతో జ్యోతిపుంజం ఒకటి స్ఫురించి అంతర్దృష్టిని కొల్లగొట్టాను. దానిని తీరబారు చూస్తుండగా ఆ వెలుగు ముద్ద శివుని పాదారంలో లీనమయ్యను. వారందరూ ఇదేమి అని అడుగ్గా ఉపమన్యువు దానిని ద్వాపరయుగంలో స్వస్వరూపవేత్త పంచాక్షి మహోపదేశము చేత కృతార్థులై జ్ఞానదీక్షను అవలంబించి కృష్ణులను నరవరునిగా నిర్దేశించాను. పిదపాతడు ఈశ్వర శాపం వలన సుందరునిగా జన్మించి భూతలమందలి దక్షిణ కైలాసములకు వెళ్ళనని చెప్తూ వెళ్ళాడనమాట. అతను ఉపమన్యువు ఆ దిశను ఉద్దేశించి భక్తిపూర్వకంగా స్వాష్టాంగంగా నమస్కరించాను. ఉపమన్యువు అంతా ముని బృందము నీవు సకల మునిగణ పూజితుడు కదా, అట్టి నీవు ఎవరికో నమస్కరించడేమిటి అని శంసించాను. ఉపమన్యువు వారిని స్వస్థపరచుటకై ఇలా చెప్పనారంభించాను. సుందరుడు లింగోద్భవుడు అనగా సాక్షాత్తు శివుని తనువు నుంచి జనించినవాడు. అట్టి సాంబ ప్రతిబింబమే శాపమిచ్చే భూలోకము చేరి అతడి శైవక్షేత్రములను నిత్యము సేవించుకునుచు ద్రావిడ గీతములతో గానము చేయుచు తన భూలోకయాత్రను ముగించుకుని నేడు కైలాసవాసుని పాదపద్మములను చేరుకున్నాడు. ఇట్లు చెప్పగానే మళ్ళా ఆ మహర్షులు దాసభావంతో ఆ సుందరుడు ఎట్టు సంకీర్తన చేసెను. ఆ 63 భక్తులు ఎవరు? సుందరుడు ఏ ప్రదేశంలో జన్మించి ఏ గ్రామంలో సంచరించను, ఆ క్రమం ఎట్టిది? మేము అడిగిన ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పు. ముందు సుందరుడి కథను పిలిపించి పిదప ఆ భక్తవర్ల కథలను దయతో చెప్పవలసిందని అడుగుగా ఉపమన్యువు తిరిగి ఇట్లు ఉపన్యసింప మొదలెడను. సుందరుడు దాసభావంతో ఎట్లు గానం చేసెను ఆలకించండి. తిల్లవనము పేరు గల చిదంబర క్షేత్రంలో విప్రులను పరమేశ్వర చరణదాసులకు 3000 మంది శివదీక్షితులు నేను దాసానదాసుడును నీలకట్టుడు మొదలైన 63 భక్త శిఖామణులు 4 కులములందును జన్మించిన వారును హీనజాతుల వారును శివసాలోక్యాది చతుర్విధ ముక్తులు తొలగొన్న వారును భక్తి అను రత్నములకు సముద్రం వంటి నిధి అయిన వారును స్త్రీ పురుష రూపులను అయినటి శివభక్తులకు ఎల్లడకును దాసదాసుడు అని కుతూహలము ఉన్నది కనుక మా కొరకు వారి కథాగానము వేరువేరుగా చేయవలసింది అని అడిగిరి. మహాభావుడైన ఉపమన్యువు స్ఫూర్తి ముమ్మూర్తులైన ఆ సజ్జనులకు 63 భక్తుల పేర్లను పొంగిపొరలే అత్యుత్సాహంతో ఇలా ఎరుకబరిచాడు. సుందరుడు, కుమార నీలకంఠుడు, ఇంగిత ప్రదుడనే వైశ్యశ్రేష్ఠి, మారభక్తుడు, సత్యార్థుడు, వీరవిందుడు, అమరనీతి మహాచక్రవర్తి, దారకుడు, ఏనాదినాథుడు, ధీరుడు, కళానాథుడు, మానవిక్రముడు, భక్తేంగిత వేత్త, చండేశ్వరుడు, వాగీశ్వరుడు, కులబంధనుడు, కురుంబుడు, పునీతవతి, అద్భుతి, నీలనగ్నుడు, నవనంది, జ్ఞానసంబంధుడు, కలికాముడు, మూలనాథుడు, దండి, మూర్ఖుడు, మారసోమయాజి, శాఖ్యానాథుడు, నారసార్థుడు, దభ్రభక్తుడు, చేరరాజు, గణనాథుడు, పరాంతకుడు, సత్యదాసుడు, ధర్మకేతన నరసింహరాజు, అతిభక్తుడు, కలికంపనుడు, కలినీతి, శక్తి, పంచపాదుడు, మాలాతృణకుడు, అవికారి, కుజపాండ ప్రభువు, వాయులుడు,
సూరభిత్తు, సింహాంకుడు, ఐడంకుడు, యుద్ధమిత్రుడు, కీర్తిశకుడు, సూరవ్యాఘ్రుడు, శంభుజాయి, పాండ్యపత్ని మహిళేశ్వరి, భక్తప్రియుడు, సోణాక్షుడు, వీణాపాణి నీలకంఠుడు, జటిల, జ్ఞానవతులు వీరాంత అహంకారము అణచి నమ్రతతో శంభుని ధ్యానిస్తూ శివయోగమునందు నిపుణులయ్యి హృదయకమల నిష్ఠులయ్యి భస్మ రుద్రాక్షధారులై అనేక ప్రాంతములందు నిజ జీవితములను స్థానకపరుచుకున్న ధన్యజీవులు. నందీశ్వరుడితో సమానులు ఉపమన్యువు ఇంకా చెప్పసాగాడు. వాళ్ళంతా అన్నమాట. కమలాలయంలో పుట్టిన శివయోగులకు, ఆదిశైవులకు, భస్మ రుద్రాక్షధారులకు, చేర చోళ పాండ్య దేశస్థులకు పై చెప్పిన 63 పేర్లలో ప్రస్తావింపబడిన వారు ఏ ప్రాంతానికి చెందిన వారైనను వారందరకు నా సాగిలపాటు. శైవ కనిష్టతో వారు శివ పాదాల విందములలో ఊరి హృదయ కుహరాలను నింపే భక్తి అను అమృతమును పానము చేసిన కళారాధకులు వారి సేవలకునైనా నేను దాసుడు. వారికి అనేక శతకోటి సాష్టాంగ దండ ప్రణామములు. భక్తుల పేర్లను విన్నంత మాత్రం చేతనే పులకరించిపోయిన మునులు ఆయనను ఇలా ప్రార్థించారు. భగవాన్, మాకు సుందరుని అద్భుత చరిత్రము, అతని శాప వృత్తాంతమును విశదీకరించము. ఆ పైన కృపానిధాన్ ఇతరుల చరిత్రను కూడా మాలో కరుణాద్ర రసప్రవాహం ఉప్పొంగే విధంగా వివరింపము. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.